ఓకే ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు వస్తే వెంకటరెడ్డి గారు, ఓకే, రాజ్యసభ సంబంధించినటువంటి విషయంలో బీజేపీ కూడా పట్టింది, దానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏమాత్రం కాంగ్రెస్ పోటీ చేయగలదు అనే విషయం మనకు తెలియని విషయం. దాని గురించి పెద్ద డిస్కస్ చేసే బదులు ఇక్కడ నితీష్ కుమార్ అంశం తెర మీదకి వచ్చేటప్పుడు సహజంగా బయట కనిపిస్తున్నమాట, బీజేపీ ఎప్పుడైనా తన పార్టీ ఎదుగుదల కోసం మిత్రపక్షాలని తొక్కుకుంటూ పైకి వెళ్ళటం అనేది ఇంకోసారి రుజువైంది చరిత్రలో అంటూ కొంతమంది విశ్లేషకులు కానీ విమర్శలు చెప్పిన విషయం. దీన్ని ఎలా చూడాలి? రైన్ గారు, ముందుగా మీకు అలాగే మెగా 90 ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి నమస్కారం. ఇప్పుడు ఎవరైతే అదే ఆ మాట అంటా ఉన్నారో అవన్నీ కూడా ప్రతిపక్షాలు చేసే కుట్రలే ఉంటాయి తప్పితే ఏం తొక్కుంటూ ఉంటారు చెప్పండి. ఎవరికి వారు ఇప్పుడు ఎక్కడైనా కూడా గవర్నమెంట్ రావాలనుకున్నప్పుడు, గవర్నమెంట్ మనం రాష్ట్రంలో ఎన్నికలు గెలవాలన్నప్పుడు పొత్తు కామనే ఉంటుంది ఎక్కడైనా కూడా. ఇండియాలో అన్ని అనుకూలంగా ఉంటేనే, అందరు సమర్థంగా ఉంటేనే, సమర్థన ఉంటే ఎన్నికల్లో గెలుస్తాము. అట్లాగే బీహార్లో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మిగతా రాష్ట్రాలు కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 20 సంవత్సరాలుగా మినిస్టర్ గా 10 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి, బీహార్ రాష్ట్రంలో అభివృద్ధికి మారిపోయారు నితీష్ కుమార్ గారు. కరప్షన్ ఫ్రీ నితీష్ కుమార్ గారు, ఒక గోల్డెన్ ఎరా, బీహార్ చరిత్ర గోల్డెన్ ఎరా నితీష్ కుమార్ గారిది. అలాంటి పూర్ స్టేట్ లో ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ఆయన చేసిన కృషి చాలా పెద్దది, చాలా ఎక్కువ సంవత్సరాలు కొద్దిగా చేశారు. సో డెఫినెట్గా మన జరిగిన ఎన్నికల్లో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, ఆర్జేడీ ఖతమైపోయింది. తర్వాత బీజేపీ గణనీయంగా అత్యధిక స్థానాల్ని గెలుచుకుంది. బీహార్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేసి 89 ఎమ్మెల్యేలు గెలిపించారు. 85 మంది బీజేపీ నితీష్ కుమార్ పార్టీని గెలిపించారు. సో ఈ విధంగా గెలిచేది కాబట్టే ఈరోజు ఏదో ఒక రకంగా అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగితేనే అన్ని రాష్ట్రాలు బాగుపడితేనే దేశం బాగుపడుతున్న ఆలోచన. నితీష్ కుమార్ గారికి ఒక అవకాశం వచ్చింది. ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నారు. ఆయన ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, ముఖ్యమంత్రిగా పనిచేశాడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు, అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా. ఈ రోజు ఆయనకి అవకాశం వచ్చింది. ఎస్, నేను కూడా రాజ్యసభలో పెద్దల సభకి వెళ్ళాలి, పెద్దల సభ నుంచి నేను కూడా బీహార్ రాష్ట్రం కానీ మిగతా దేశంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమం నేను కూడా పంచుకోవాలనే ఆలోచనతోటి వారు ముందుకొచ్చారు. సో దాన్ని తొక్కుకోవడం అనడం వాళ్ళకు ఇదంతా కూడా కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ అది చేసే కుట్రలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా గెలుస్తుంది, మీకు ఇక్కడే కాదు కదా, దగ్గర 19 రాష్ట్రాల్లో అధికారంలోను, మిగతా కేంద్ర పాలిత ప్రాంతాల అధికారంలోను ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, స్వతహాగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. ఈవెన్ ఒరిస్సాలు కూడా సొంతంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్నాం. అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చూసి, మోడీ గారు చేస్తున్న కృషిని చూసి ఓట్లేసి గెలిపిస్తా ఉన్నారు. సో ప్రతిపక్షాలకు తొక్కే కుట్ర కాదు, ప్రతిపక్షాలను ప్రోత్సహించుకుంటూ భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రక్రియలో భాగంగానే ఈరోజు నితీష్ కుమార్ గారికి అవకాశం వచ్చింది. అవకాశం వాళ్ళు వినియోగించుకుంటారు. సో దాంట్లో భాగం కూడా చెప్పాలనుకుంటాను, మా భారతీయ జాతీయ పార్టీ అధ్యక్షులు, యంగెస్ట్ డైనమిక్ లీడర్ నితిన్ నవీన్ గారికి కూడా అవకాశం వచ్చింది, యంగెస్ట్ క్యాండిడేట్ యాక్చువల్లీ ఇన్ ద రాజ్యసభ. సో అలాంటి వ్యక్తి కూడా రాజ్యసభలో అవకాశం వచ్చిందంటే ఒకసారి ఆలోచించవచ్చు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పెద్దపీట వేస్తా ఉందో. ఎందుకంటే ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, మంచిగా పనిచేశారు, మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తారు. సో అది ఆ విధంగా అంటే పాజిటివ్గా తీసుకోవాలి కానీ నెగిటివ్గా ఎక్కడ కూడా తీసుకోకూడదు. నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ప్రతిపక్షాల కుట్రలు ఈ విధంగానే ప్రచారం చేసుకుంటూ వస్తాయి. నితీష్ కుమార్ గారిది మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన రేపొద్దున మరి రాజ్యసభ మెంబర్ గానో లేకపోతే ఇంకా మంత్రిగానో ఇంకొక రకంగానో ఆయన దేశానికి కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. ఒక రాష్ట్రమే కాదు, దేశానికి కూడా ఆయన సేవలు అవసరం కాబట్టి మరి రాజ్యసభకు వెళ్తా ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ఏదైతే 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయో భారతీయ జనతా పార్టీ అధికంగా గెలుచుకోబోతా ఉంది. దాంట్లో ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 21 మాత్రం తప్పకుండా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి 2 అటు ఇటు అన్ని అనుకూలంగా ఉంటే అవి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. అత్యధికంగా ఏది బీహార్ నుంచి కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి కానీ, లేకపోతే ఒరిస్సా నుంచి 2, తర్వాత అస్సాం నుంచి కానీ, వెస్ట్ బెంగాల్ నుంచి 1. సో
రాజస్థాన్ నుంచి. సో ఈ విధంగా దగ్గర ఒక 21 రాజ్యసభ ఎంపీ స్థానాలు గెలుచుకోబోతా ఉన్నాం. మాకున్న బలంతో, భారతీయ జనతా పార్టీకి ఉన్న బలంతో ఇవి మేము గెలుచుకోబోతా ఉన్నాం. రెండవది ఏంటంటే అక్కడ ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభలో 133 ఎన్డీఏ బలం ఉంది. దాంట్లో 103 స్వతహాగా భారతీయ జనతా పార్టీది. ఇది భారతీయ జనతా పార్టీ. ఇటు వస్తే తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి 8 మందే ఉన్నారు కాబట్టి మనకు పెట్టుకునే ఆ సపోర్టు మనకి లేదు కాబట్టి ఎవరికి కూడా మేము సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు లాస్ట్ డేట్ నాకు తెలియదు, ఎక్కడ కూడా వాళ్ళు కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా సొంతంగా బలం ఎక్కడ కూడా లేదు. సో కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీ 2 అభిషేక్ సింగ్ మన్వి కానీ తర్వాత వేం నరేందర్ రెడ్డి గారు ఇద్దరు ఫైల్ చేసినట్టు కనబడతా ఉంది. అంతేకాని ఎక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి సందర్భం అయితే లేవు. వచ్చే ఎన్నికలు ఇప్పటి నుంచి ఇంకా దగ్గర 97 స్థానాలు ఖాళీ ఇంకా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలుపు స్థానాలు భారతీయ జనతా పార్టీ ఈ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు ఈ దేశంలో కాబట్టి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఉండే, కాంగ్రెస్ పార్టీ బలం చూపించుకునే అది ఎటు కాకుండా కనీసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేయలే పరిస్థితి. ఆ రోజు ప్రతి దాన్ని కూడా ప్రతి బిల్లుని కూడా ఆపిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ అక్కర్లే, ఓట్లు సీట్లు ఉంటే చాలు, మేము గెలిస్తే చాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతా ఉంది మనకు మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. సో ఏ డెవలప్మెంట్ ఉండదు, ఏ యాక్టివిటీ ఉండదు, ఏ వెల్ఫేర్ ఉండదు. ఇవన్నీ ఓన్లీ తూతంత్రంగా గెలవాలి, తర్వాత మనం ఢిల్లీకి బాట పట్టాలి. అదే జరుగుతూ ఉంది తప్పితే ఇంకెక్కడ కూడా లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అవిధంగా చేయదు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటే ఆలోచన, ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఈ భారతీయుల్ని భారతదేశ ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాలి, ఏ విధంగా ఇండ్లు కట్టించాలి, ఏ విధంగా ప్రతి మూలలో ఉన్న భారతదేశం ప్రతి వ్యక్తికి కూడా అన్ని రకాల సదుపాయాలు ఏ విధంగా కల్పించాలని ఆలోచిస్తుంటే ప్రతి ఒక్క దాన్ని సమర్థవంతంగా మరి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెఫినెట్ గా అందుకనే ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు, అభిమానిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఎప్పుడు జరిగినా కూడా ఎన్నికలు జరిగినా కూడా మరి అఫ్ కోర్స్ కొంత తెలంగాణ రాష్ట్రం వేరు, మిగతా రాష్ట్రాలు వేరు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు వేరు, మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల తీరు వేరు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అయిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో డబ్బు పంచి ఎన్నికల్లో గెలవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ అవ్వచ్చు, కార్పొరేటర్ అవ్వచ్చు, ఏ విధంగా చేయొచ్చు. ఒక సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు లేకుండా ఎక్కడ కూడా ఒక ఓటు 100 రూపాయలు చాలా ఎక్కువ ఉండేది. కానీ అలాంటిది ఇప్పుడు 3,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఒక ఓటు కొనుక్కొని మరి గెలుస్తున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ సంస్కృతి మారాలి, ఈ సంస్కృతి పోవాలి కంప్లీట్ గా. ఇది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పంచి ఎక్కడ పడితే అక్కడ గెలుచుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అదే బాటలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతా ఉంది. ఎందుకంటే మన ఉదాహరణకి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జరుగుతూ ఉంది. సో అలాంటి జరగకుండా ఉండాలంటే అభివృద్ధి మంత్రానికే ఓటేయాలి తప్పితే తెలంగాణ ప్రజలకు గమనించి, ఎందుకంటే వీళ్ళంతా తూట్లు పడుచుకోవాలి. 30 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ 30 కోట్లకి 60 కోట్లు సంపాదించే లక్ష్యంగా మరి గెలిచిన వాళ్ళు ఉంటారు తప్పితే వేరే విధంగా ఆలోచన. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా రకరకాల ప్రయత్నాలు, రకరకాల కాంట్రాక్టులు, రకరకాల సోర్సెస్ నుంచి తీసుకొని తెలంగాణ ప్రజలకు పోనివ్వకుండా వాళ్ళు ఆపే ప్రమేయం ఉంటుంది కాబట్టి సో అలాంటి వ్యక్తులు గెలిపించకుండా మరి మంచి వ్యక్తిని కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ ఎంపీలు కానీ గెలిపించుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా ఒక డెవలప్మెంట్ రావాలనే ఆలోచన ఉండాలి తప్పితే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి వ్యక్తులను బట్టి ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ ఎంపీని ఎలక్ట్ చేసుకుంటున్నారంటే ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత అదే ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజ్యసభ ఎంపీని మరి ఓటేసి గెలిపించుకుంటా ఉన్నారు. మీరు చూడండి, ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే తెలంగాణ ప్రజలే ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే వ్యక్తిని ఈరోజు రాజ్యసభ ఎంపీగా వాళ్ళు గెలిపించుకుంటా ఉన్నారు. మరి రాజ్యసభ ఎంపీగా గెలుచుకున్న తర్వాత
డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావాలి చేయాలనే ఆలోచన వారికి ఉండాలి. వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉండాలి. సో ఆ విధంగా కూడా కౌన్సిలర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, కౌన్సిలర్, కార్పొరేటర్, రకరకాల ఏదైతే ఎలక్షన్లు వస్తా ఉన్నాయో ఆ ఎలక్షన్లో గెలిచిన ప్రతి వ్యక్తిని కూడా, ఒక సమర్థమైన వ్యక్తిని, చదువుకున్న వ్యక్తిని, కరప్షన్ ఫ్రీ వ్యక్తిని, అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే, డబ్బు గురించి కాదు. ఈ రోజు మనం 1000 రూపాయలు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, మనం ప్రజలు తీసుకోవచ్చు, 1000 రూపాయలు ఇచ్చి ఓటు వేయచ్చు. కానీ రేపు అదే 1000 రూపాయలు మీకు గుది పండగ 1,00,000 రూపాయలు నెత్తి మీద పెడతారు. అది చూసుకోకుండా ఓట్లు వేస్తే మాత్రం ఈ విధంగా జరిగే అవకాశం ఉంటాయి. 2 రాజ్యసభ స్థానాలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోతా ఉన్నాయంటే డెఫినెట్ గా ఆ విధంగా ఆ రోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో వచ్చిన హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతో పాటు 420 అంశాలు ఇవన్నీ చెప్పారు కాబట్టి, తెలంగాణ ప్రజలు నమ్మారు కాబట్టి, ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అదే 64 ఎమ్మెల్యేలు ఈ రోజు ఇద్దరు రాజ్యసభ ఎంపీలుగా గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో ఈ విధంగా ఏమైతుందంటే టోటల్ గా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వాడుకుంటా ఉంది. రాష్ట్రాన్ని నిర్ణయం చేసుకుని తెలంగాణ ప్రజలు పెట్టి ఓట్లు దండుకునే పరిస్థితి ఇట్లా కనపడతా ఉంది. అది కూడా సంస్కృతి, నీచ సంస్కృతి కూడా పోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఒకటే ఒక విన్నపం, ఎక్కడైనా కూడా ఎవరైనా గెలవాలంటే, ఎవరైనా పోటీ చేస్తే చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, ఏ విధంగా రేపు అవసరం వస్తారు, ఏ విధంగా రేపు మనకి ఇంటికి మన దగ్గరకు వచ్చి మనకు పనులు చేసి పెడతారు, డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు తీసుకొస్తారు. అలాంటి వ్యక్తిని ఆలోచించి గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు గెలిచి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోయి ఏ విధంగా మన తిన్నింటి వాసాలను లెక్క పెట్టినట్టుగా ఆ విధంగా చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. మనం చూసాం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయి మరి ఏ విధంగా ఈరోజు యాంటీ డిఫెక్షన్ లాకి గురవుతా ఉన్నారో తెలుసు. ఎందుకంటే అదే తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు కదా. మరి అదే తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వేరే పార్టీ పోతుందంటే ప్రభుత్వం సంపాదించుకోవడానికి, డబ్బులు దండుకోవడానికి, ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో అన్ని లొసుకుల్ని వాడుకొని మరి ఈరోజు మళ్ళా డబ్బు సంపాదించిన ఆలోచనతో పోతా ఉన్నారు. సో అలాంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టండి. అలాంటి వ్యక్తులు గెలిపించకుండా, దూరంగా మళ్ళీ రాకుండా, రాజకీయాలకు రాకుండా వాళ్ళని పరిమితం చేస్తే మీరు గెలిచినట్లు అవుతారు. తెలంగాణ ప్రజలు గెలిచినట్లు అవుతారు. తెలంగాణ ప్రజలు రేపొద్దున మీరే వివేకవంతులు కాబట్టి ఇట్లాంటి నాయకుల్ని దూరంగా పెట్టి మంచి వ్యక్తిని గెలిపించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్ని కూడా చూస్తే